discuss Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate Second Year 2A, Chapter number 1, Complex Numbers, Exercise 1B లో ఉన్న first Roman లో first problem. Write the following complex numbers in the form of a plus ib. a plus ib ఫామ్లోకి వాళ్ళు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ అని రాయండి అని అంటున్నారు. ఓకే, సి గివెన్ complex numbers 2 minus 3i into 3 plus 4i. 2తో మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం, మైనస్ 3 అయితే కూడా మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3 ప్లస్ 4i మైనస్ 3i ఇంటూ 3 ప్లస్ 4i. ఒకవేళ మీకు లేదు మేడం నాకు డైరెక్ట్ వస్తుంది చేయడానికంటే చేసేయచ్చు. ఓకే, 6 ప్లస్ 8i మైనస్ 9i మైనస్ 12i స్క్వేర్. 6 ప్లస్ 8i మైనస్ 9i ఈజ్ మైనస్ 1i. 1 రాయాల్సిన అవసరం లేదు. మైనస్ 12 ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కదా నాన్న. ఓకే, మైనస్ 1. 6 మైనస్ i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. 6 ప్లస్ 12 ఈజ్ 18 మైనస్ i. వాళ్ళు ఏమడిగారు? ఏ ప్లస్ ఐబి అన్నారు. అంటే దీన్ని ఎలా రాస్తానంటే ప్లస్ ఆఫ్ i ఇంటూ మైనస్ 1గా రాయచ్చా? అంతే కదమ్మా, వచ్చేసిందా? ఏ ప్లస్ ఐబి ఫామ్. ఓకేనా, అంతే. అర్థమైందా? రిమైనింగ్ అని ఇలానే చేసేయాలి. ఓకే, ఎస్. గివెన్ కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ 2i హోల్ క్యూబ్. కొంతమందికి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియదు నాన్న. అలాంటి వాళ్ళు మీరు కావాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ని హోల్ స్క్వేర్ ఇంటూ కాంప్లెక్స్ నెంబర్గా రాసుకున్నా చేయొచ్చు. లేదా ఫార్ములా వచ్చు అంటే ఫార్ములాని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇది ఏ, ఇది బి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో 1 ప్లస్ 2i హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ అంటే 1, బి మీన్స్ 2i హోల్ క్యూబ్, 3 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 2i, 3 ఇంటూ 1 ఇంటూ 2i హోల్ స్క్వేర్. 1 ప్లస్ 8 ఇంటూ ఐ క్యూబ్. కరెక్టేనా? ఓకే, 3 1 స్క్వేర్ మీన్స్ 1 ఓన్లీ. 2i, 3 ఇంటూ 4i స్క్వేర్. 1 ప్లస్ 8 ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఐ రాయచ్చా? 6i, 12 ఇంటూ మైనస్ 1. కరెక్ట్ అమ్మా? ఐ స్క్వేర్ వాల్యూ ఇస్ మైనస్ 1. 1 ప్లస్ 8 ఇంటూ ఐ స్క్వేర్ మీన్స్ మైనస్ 1. 6i మైనస్ 12. 1 మైనస్ 8i ప్లస్ 6i మైనస్ 12. 1 మైనస్ 12 ఈజ్ మైనస్ 11. మైనస్ 8i ప్లస్ 6i మైనస్ 2i. దీనికి కొంచెం నేను మైనస్ 11 ప్లస్ ఆఫ్ i ఇంటూ మైనస్ 2గా రాస్తాను. కరెక్ట్ అమ్మా? అంతే. ఓకే, ఇంకా రిమైనింగ్ అన్నీ చేసేద్దామా? ఎస్. థర్డ్ వన్, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. ఎప్పుడే కానీ డినామినేటర్లో మనకి ఐ కనిపించకూడదు. సో అందుకనేసి నేను రేషనలైజ్ చేస్తున్నా. మైనస్ ఐబి, ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ కదా నాన్న.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఐ బై ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ బి స్క్వేర్. ఇది మైనస్ 1 అవుతుంది కదండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఐ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇదంతా ఒకసారి రాస్తాను. ప్లస్ ఐ ఆఫ్ అంటే ఐ ముందు రాసుకున్నాను, ప్లస్ తీసుకున్నాను, ఇది మైనస్లో పంపించేసాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు కనిపిస్తుందమ్మా ఏ ప్లస్ ఐబి ఫామ్లో, అంతే. ఓకే, ఇంతేనన్నా. నెక్స్ట్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ 4 plus 3i by 2 plus 3i into 4 minus 3i. 4 plus 3i by మల్టిప్లై చేస్తే డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను. 6i plus 12i minus 9i square. 4 plus 3i by 8 minus 6i plus 12i plus 6i అవుతుంది. minus 9 into minus 1. 4 plus 3i by 8 plus 6i plus 9. కరెక్టా? 4 plus 3i by 8 plus 9 is 17 plus 6i. మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది డినామినేటర్లో? మళ్ళీ మనకి ఏమి కాంప్లెక్స్ నెంబర్ ఐ అనేది కనిపిస్తుంది. రేషనలైజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. 4 plus 3i into 17 minus 6i by a plus b into a minus b, a square minus b square. Okay? Yes. 4 into 17 is 68 minus 24i plus 17 3s are 51i minus 18i square by 17 square value is 289 minus 36 into I square. Correct? Yes. 68 plus 24 51 నుంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే టేక్ బారు 4 అంటే మనకి 7 2 27i plus 18 by 289 plus 36. Correct? I square value is minus 1. 60 70 80 6 plus 27i by 289 36 15 12 3 325. దీన్ని 86 by 325 plus I into 27 by 325గా రాస్తాను. ఓకేమా? ఇలా చేయాలి. 4 plus 3i by 2 plus 3i into 4 minus 3i value. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. గివెన్ కాంప్లెక్స్ నెంబర్ minus root 3 plus of root over minus 2 into
2 ఇంటూ √3 మైనస్ ఐ. దీన్ని ఎలా రాస్తానంటే రూట్ -1 ఇంటూ 2గా రాయించానన్నా. ఓకే, మైనస్ ఐ మైనస్ √3 ప్లస్ రూట్ -1 ఇంటూ √2 రాయచ్చా. ఐ స్క్వేర్ వాల్యూ -1, అప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది రూట్ -1 కదనన్నా కదా. మరి రూట్ -1 వాల్యూ ఐ పెట్టేచ్చా. -√3 ప్లస్ ఐ ఇంటూ √2, 2 ఇంటూ √3 మైనస్ ఐ. ఇప్పుడు మనకి తెలుసు మల్టిప్లై చేయడం ఎలానో. -√3 ఇంటూ 2 ఇంటూ √3 -2 ఇంటూ √3 హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ √3. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ 2 ఇంటూ √2, రూట్లలో ఉండేవి మల్టిప్లై అవుతాయి 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ స్క్వేర్ √2 -2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3. ఈ రెండింటిలో నుంచి ఐని కామన్ చేస్తే √3 ప్లస్ 2√6. ఐ స్క్వేర్ వాల్యూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 -6. దీన్ని ముందర రాసుకుంటాను. ప్లస్ 2 ప్లస్ ఐ ఇంటూ √3 ప్లస్ 2 ఇంటూ √6. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సరిపోయిందా? A+IB ఫామ్ కనిపించేస్తుంది. ఓకే, అంతే. చూడ్డానికే భయంకరంగా కనిపిస్తాయమ్మా, చాలా ఈజీ. ఓకే, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ -5i ఇంటూ i/8 -5 ఇంటూ ఐ స్క్వేర్ బై 8 రైచా. -5 ఇంటూ -1 కరెక్టా. 5/8. మనకి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ లేదు కదా మేడం. మరి ఐబీ ఫామ్ ఎలా ఉంది అంటే ఐ ఇంటూ 0 రాస్తాను, అంతే. ఓకే, అంతేనన్నా, సింపుల్. గివెన్ -i ఇంటూ 2i -2i స్క్వేర్ -2 ఇంటూ -1 2 ప్లస్ ఐ ఇంటూ 0 రాస్తాను, అంతే. ఇంత బాగున్నాయి కదా. ఎస్. ఇప్పుడు దీన్ని చూడండి. గివెన్ i⁻9, దీన్ని i⁻8 ఇంటూ ఐగా రాయచ్చా. i⁻8ని ఐ స్క్వేర్ హోల్ పవర్ 4 ఇంటూ ఐగా రాయచ్చు కదా నాన్న. i⁻8ని ఐ స్క్వేర్ హోల్ పవర్ 4. ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1 హోల్ పవర్ 4 ఇంటూ ఐ. -1 హోల్ పవర్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 1 అవుతుంది, ఇంటూ ఐ. దట్ మీన్స్ ఐ రియల్ పార్ట్ లేదు, 0 ప్లస్ ఐ, అంతే. కావాలంటే మీరు దీన్ని 1గా కూడా రాసుకోవచ్చు, ఇంటూ 1 అని కూడా. ఓకే, ఎస్. గివెన్ ఐ హోల్ పవర్ -19, నెగిటివ్లో ఉంది కాబట్టి పవర్ డినామినేటర్లో రాసుకుంటున్నాను. ఓకే, 1/i⁻18 ఇంటూ ఐగా రాస్తా. 1/i స్క్వేర్ హోల్, ఎప్పుడే కానీ స్క్వేర్లో రాసుకునేలాగా చూడాలి మా. ఎందుకు? ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి. ఓకే, హోల్ పవర్ 18 అంటే 9. ఓకే, ఎస్. 1/-1 హోల్ పవర్ 9 ఇంటూ ఐ. 1/-1 ఇంటూ ఐ ఈజ్ -i. మళ్ళీ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది? డినామినేటర్లో మనకి నెగిటివ్ కనిపిస్తుంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే 1/0 -iగా రాసుకుంటా. ఓకే, ఎస్. రేషనలైజ్ 0 ప్లస్ i/0 ప్లస్ i. సో i/a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ i స్క్వేర్, i/-1
i/1 దట్ మీన్స్ i. ఈ ఐని ఏం రాయొచ్చు 0 ప్లస్ i ఇంటూ 1గా రాయొచ్చు అంతే. ఓకే, ఇది మా 9th వన్. నెక్స్ట్ 10th వన్. గివెన్ 3 ఇంటూ 7 ప్లస్ 7i ప్లస్ i ఇంటూ 7 ప్లస్ 7i. 3తో మల్టిప్లై చేద్దాం. 21 ప్లస్ 21i. ఐతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 7i ప్లస్ 7i స్క్వేర్. 21 ప్లస్ 7 ఈజ్ 28i ప్లస్ 7 ఇంటూ i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. 21 ప్లస్ 28i మైనస్ 7 సబ్ట్రాక్ట్ చేస్తే 14 అవుతుంది. ఇవి రెండు రియల్ నెంబర్స్ కదన్నా. 28i 14 ప్లస్ i ఇంటూ 28 అంతే. ఇంత బాగున్నాయి కదా చిన్న చిన్నగా. ఎస్, ఇది చూడండి, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని రేషనలైజ్ చేయాలి, దీన్ని కూడా రేషనలైజ్ చేయాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి మా. గివెన్ 2 ప్లస్ 5i బై 3 మైనస్ 2i ప్లస్ 2 మైనస్ 5i బై 3 ప్లస్ 2i. 2 ప్లస్ 5i బై 3 మైనస్ 2i ఇంటూ దీన్ని రేషనలైజ్ చేస్తే 3 ప్లస్ 2i బై మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ 2 మైనస్ 5i బై 3 ప్లస్ 2i. దీన్ని రేషనలైజ్ చేస్తాను. 3 మైనస్ 2i బై 3 మైనస్ 2i. ఇంతకుముందు సింగిల్గా ఉన్నాయి, ఇప్పుడు డబల్ అవుతున్నాయి అంతే. ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 ప్లస్ 5i ఇంటూ 3 ప్లస్ 2i బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 2 మైనస్ 5i ఇంటూ 3 మైనస్ 2i బై 3 స్క్వేర్ మైనస్ 2i హోల్ స్క్వేర్. 2 3s 6 ప్లస్ 2 2s 4i 5iతో మల్టిప్లై చేస్తే 15i ప్లస్ 10i స్క్వేర్ బై 9 మైనస్ 4i స్క్వేర్. 6 మైనస్ 4i మైనస్ 15i ప్లస్ 10i స్క్వేర్. 9 మైనస్ 4i స్క్వేర్. 6 ఈ రెండింటిని యాడ్ చేస్తే 19i ప్లస్ 10 ఇంటూ -1 బై 9 ప్లస్ 4 రాయచ్చా. i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6 ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే -19i. 10 ఇంటూ -1 హోల్ డివిజిబుల్ బై 9 ప్లస్ 4. 6 ప్లస్ 19i మైనస్ 10 బై 13. 6 మైనస్ 19i మైనస్ 10 బై 13. ఎల్సిఎం రెండింట్లోనూ 13 ఉంది. 6 మైనస్ 10 ఈజ్ -4 ప్లస్ 19i. ఇక్కడ కూడా -4 మైనస్ 19i. ఇవి రెండు క్యాన్సిల్. ఓకే, -8/13. ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి i ఇంటూ 0 అంతే. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం, ఇచ్చిన ఈ కాంప్లెక్స్ నెంబర్స్కి కాంజుగేట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, ఎస్, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంజుగేట్ కదా నన్ను అడిగేది. మీకు డెఫినేషన్ తెలుసు కదా. వి నో దట్ the conjugate of z equal to a plus ib is z bar కదా నాన్న, a మైనస్ ib. కరెక్టా? ఎస్. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఈ ప్రతి ఒక్కదానికి ఏం రాయను, బట్ మీరు ఎగ్జామ్లో రాయండి. ఓకే, గివెన్ కాంప్లెక్స్ నెంబర్
3 + 4i. దీనికే కదా కాంజుగేట్ రాయాల్సిండేది. ద కాంజుగేట్ ఆఫ్ 3 + 4i ఈజ్ ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది, అంతే. ఓకే, ఎస్. నెక్స్ట్ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. గివెన్ 15 + 3i -4 - 20i. 15 + 3i మైనస్తో మల్టిప్లై చేస్తే -4 + 20i. 11 + 23i. ఓకే, దీన్ని మనము కాంజుగేట్ చేయాలి. The conjugate of 11 + 23i is 11 - 23i. అంతే. ఓకే, నెక్స్ట్ గివెన్ దీన్ని సింప్లిఫై చేయాలి నాన్న. ఫస్ట్ 2 + 5i × -4 + 6i. 2 × -4 is -8. 2 × +6 is +12i -20i +30i square. -8 -8i -30. Okay, -8 -30 is -38 -8i. దీన్ని మనము కాంజుగేట్ చేయాలి. The conjugate of -38i -38 - 8i ఈజ్, ఐ ఎక్కడైతే ఉందో దానికి మనం ప్లస్లు మైనస్లు చేసుకోవాల్సిండేది. ఓకే, -38i ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది 8i, అంతే. నెక్స్ట్ గివెన్ 5i / 7 + i. కింద మనకి ఎలా ఉంది, కాంప్లెక్స్ నెంబర్ ఉంది, రేషనలైజ్ చేయాలి. 7 - i. 5i × 7 - i / 7² - i². 35i - 5i² / 49 + 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. 35i + 5 / 50. ఇంకా ఏమైనా సింప్లిఫై చేయొచ్చా దీన్ని? 35i / 50 + 5 / 50. 5 1s 5 10s 7 5తో 5 7s 5 10s 7i / 10 + 1/10. మనకి ఎప్పుడే కానీ రేషనల్ నెంబరు ఫస్ట్, ఇమాజినరీ నెంబర్ సెకండ్. దీన్ని మళ్ళీ నేను కలిపేసి రాస్తున్నాను. LCM 10, లేదా మీరు ఇక్కడే కామన్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు, ఎలా అయినా ఒకటి. 1 + 7i / 10. The conjugate of 1 + 7i / 10 is ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది, 7i / 10. అంతేనన్నా. ఇది క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం సింప్లిఫై చేయండి అంటున్నారు, చూద్దాం. గివెన్ i² + i⁴ + i⁴ and so on +2n + 1 terms. 2n + 1 అంటే ఆడ్ టర్మ్స్ కదా నాన్న. ఓకే, i² + i⁴ + i⁴ ఆడ్ టర్మ్స్ కదా, ఆడ్ టర్మ్స్ అంటే ఆడ్ టర్మ్స్ కాబట్టి 3నే తీసేసుకుందాం. 1 లేకపోతే 3 లేకపోతే 5 అలాగా.
I square plus I power 4 plus I power 6. I square plus I power 4ని I square whole square రాస్తాను. I power 6ని I square whole cube రాస్తాను. I square వాల్యూ -1, -1 whole square, -1 whole cube. -1 + 1 -1 క్యాన్సిల్, -1 వస్తుంది. ఓకే, ఎస్. సెకండ్ వన్, దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. గివెన్ I power 18 -3 into I power 7, I square into 1 plus I to the power of 4 into minus I whole power 26. I power 18ని I square whole power 9 రాస్తాను. -3 into I power 6 into Iగా రాస్తాను. ప్లస్ ఆఫ్ I square into 1 plus I square whole square రాస్తాను. -I whole power 26 అంటే ఈవెన్ నెంబర్ కదా నాన్న, ఏమవుతుంది? I power 26 అవుతుంది. -1 whole power 9 -3 into I square whole cube into I plus of -1 into 1 plus I square means -1 whole square, I square whole power 13 రాస్తాను. ఓకే, ఆడ్ నెంబర్ కాబట్టి -1. 3 into -1 whole cube into I -1 plus 1 అవుతుందా? ఇది -1 whole cube -1 -3 into -1 into I -2 into -1 అవుతుంది ఇది. ఓకే, -1 plus 3I minus into minus plus 2. -1 plus 2 is 1 plus 3I. 1 plus 3I. అంతే కదా నాన్న మనకు వచ్చింది. I power 18 -3 into I power 7 plus I square into 1 plus I power 4 whole into I power 26 వాల్యూ 1 plus 3I. ఇంతేనా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ ప్రాబ్లం, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. చూద్దాం. గివెన్ కాంప్లెక్స్ నెంబర్ 7 + 24I. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా. వి నో దట్ ఇది ఎలా ఉంది? A plus IB, root A plus IB equal to A plus IB. ఓకే, ఇక్కడ A ఈక్వల్ టు 7, B ఈక్వల్ టు 24. అంటే 0 కన్నా ఎక్కువ కదా, 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ తీసుకుంటాం మనం. ఓకే, √A² ప్లస్ B² ప్లస్ A హోల్ డివిజిబుల్ బై 2. ఈ మొత్తం కూడా రూట్ వస్తుంది. ఓకే, ప్లస్ I ఇంటూ √A² ప్లస్ B². దీనికి ఇక్కడ దాకా ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది బై 2. ఓకే, అర్థమైందా? ఇక్కడ దాకే రూట్ వస్తుంది మా, ప్లస్ ఏకి రాదు, ఇక్కడ మైనస్ ఏకి రాదు. ప్లస్ ఆర్ మైనస్ √A మీన్స్ 7² 24². సారీ, ఇంకో రూట్ మర్చిపోయినా. ప్లస్ 7/2 ప్లస్ I ఇంటూ √7² ప్లస్ 24² మైనస్ 7/2 ప్లస్ ఆర్ మైనస్ √49 ప్లస్ 24 హోల్ స్క్వేర్ 576 ప్లస్ 7/2
plus I into root over root 49 plus 576 minus 7 by 2 plus or minus root over root 576 plus 49 576 49 15 12 6 625 plus 7 by 2 I into 625 minus 7 by 2 root over 25 plus 7 by 2 plus I into root over 25 minus 7 by 2 plus or minus root over 32. Okay, correct? Yes, 32 by 2 plus I into root over 25 7 take borrow 15 8 1 18 by 2 2 1 ja 2 9 ja 16 ja 16 root value 4 9 root value 3 ante. Okay, yes. ఇక్కడ a ఈక్వల్ టు -8 b ఈక్వల్ టు -6 లెస్ దాన్ 0 కదా నాన్న, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఓకే, డైరెక్ట్ రాస్తున్నాను. -8 -6 I ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్, దట్ మీన్స్ 64 36 ఇవి రెండు రూట్లో వస్తాయి. ప్లస్ ఏ మీన్స్ -8. ఓకే, -8 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -8. సారీ, ఇది రూట్ రాదు, బై 2 మైనస్ I ఇంటూ రూట్ ఓవర్ రూట్ 64 ప్లస్ 36 మైనస్ ఏ కదా నాన్న, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇప్పుడు ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ root over root 100 minus 8 by 2 I into root 100 plus 8 by 2. 100 root value is 10. Root 10 minus 8 by 2 I into 10 plus 8 by 2. 10 minus 8 is 2. 2 by 2 minus I into root over 18 by 2. 9s cancel, plus or minus 1 minus I into 3. Ante. Okay, next. Third one. A equal to 3, B equal to 4 ఉంది. అంటే greater than 0 కదా నాన్న, ప్లస్ తీసుకుంటాం. సో 3 plus 4I equal to plus or minus root over root 9 plus 16 plus 3 by 2 plus I into root over root 9 plus 16 minus 3 by 2 plus or minus root over root 25 plus 3 by 2 I into root over root 25 minus 3 by 2 plus or minus root 5 plus 3 by 2 I into root 5 minus 3 by 2 plus or minus root 8 by 2 plus I into root 2 by 2. 1 4 root value is 2 plus I. 1 రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. A equal to -47, B equal to 8 into root 3. అండ్ ఇది గ్రేటర్ దెన్ 0నే. ఓకే, -47 plus I into
8 into root 3 equal to plus or minus root over minus 47 whole square value. 47 into 47, 49, 28, 29, 30, 31, 32, 28, 4 4 is 16, 17, 18, 9, 10, 12, 2, 2 double 2 0 9 plus 8 రూట్ వాల్యూ స్క్వేర్ చేస్తే 64. దీనికి స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 64 into 3, 12, 18, 19, 192 plus into minus 47 by 2 whole root plus I into root 2209 plus 192 plus 47 by 2 plus or minus root over దీన్ని 192 యాడ్ చేస్తే 11, 10, 3, 4, 2, 49 root value 81, 36, 37, 38, 39, 40, 44, 36, 16, 17, 18, 19, 1, 10, 14, yes, 2401, okay, minus 47 by 2 plus I into 2401 plus 47 by 2 plus or minus root over ఈ root value 49 minus 47 by 2 I into root over 49 plus 47 by 2 plus or minus root over 2 by 2 plus I into root over 40, 80, 49, 47, 16, 96 by 2. 2 1s are 2 4s are 2 8s are 2 2 cancel plus or minus 1 plus I into 12 into 4 రాయచ్చా 16 3s are 48. సో దీన్ని 4 into root 3గా రాస్తాను. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th లాస్ట్ ప్రాబ్లం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయండి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ని అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా we know that the multiplicative inverse of x plus iy is x minus iy by x square plus y square మా. ఓకే, ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని రాద్దాం. ఫస్ట్ వన్, given complex number root 5 plus 3i. The multiplicative inverse of root 5 plus 3i is, ఇక్కడ మైనస్ రాయాలి కదా, root 5 minus 3i by root 5 whole square plus 3 square. కరెక్టా? ఎస్. root 5 minus 3i by 5 plus 9. root 5 minus 3i by 40. అంతే. ఓకే, ఎస్. సెకండ్ వన్, given complex number minus i, దీన్ని 0 ప్లస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ i అంటే i ఆఫ్ మైనస్ 1 కూడా రాయొచ్చు కదా. దీన్ని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేస్తాం.
The multiplicative inverse of 0 plus I into minus 1 is 0. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. -1 బై 0 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1 స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I బై 1. దట్ మీన్స్ I. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. గివెన్ కాంప్లెక్స్ నెంబర్ I పవర్ -35. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. ఓకే, ఈవెన్ నెంబర్లోకి వస్తుంది. మనకి ఆడ్ నెంబర్లో ఆడ్ నెంబర్ లేదా మీరు కావాలంటే 35ని 34 ఇంటూ అలా కూడా రాసుకోవచ్చు. కానీ 34కి మనకి సరిగ్గా ఏమన్నా వస్తుందా అని ఆలోచించాలన్నమాట. ఓకే, I బై I పవర్ 36, I బై I స్క్వేర్ హోల్ పవర్ 18, I బై -1 హోల్ పవర్ 18, I బై -1. దట్ మీన్స్ ఇది 18 అంటే ఈవెన్ నెంబర్ కదా, +1. దట్ మీన్స్ I. దీన్ని మనము 0 ప్లస్ ఐగా రాయొచ్చు. The multiplicative inverse of 0 plus I is 0 minus I by 0 square plus 1 square minus I by 1. that means minus I. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.